మరి ఇంత వేగంగా జరుగుతున్న ఈ పనులు డెఫినెట్ గా ప్రభుత్వం అనుకున్న విధంగా ఈ డిసెంబర్ 2017 కల్లా మనం పూర్తి చేసుకొని 2018లో కనుక మంచినీరు ఇవ్వగలిగితే ఇంటింటికి మంచినీరు ఇచ్చి తమ ఆడబిడ్డలందరికీ కూడా కాళ్ళు కడుగుతామని చెప్పిన ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రధానమైన హామీని కూడా మనం అమలు చేసిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష అట్లనే ఆసరా పెన్షన్ల పథకం మా సోదరి చెప్పారు అధ్యక్ష ఈ 1000 రూపాయల పెన్షన్ 1500 పెన్షన్ అధ్యక్ష మేము ఎప్పుడైనా ఊళ్ళల్లోకి వెళ్తే లేదా ఎక్కడైనా పేదలు నివసించే ప్రాంతాలకు వెళ్తే అధ్యక్ష ర్యాండమ్గా ఏ ముసలమ్మని కానీ ఏ ముసలైన కానీ అడిగితే అధ్యక్ష పెన్షన్ వస్తుందా అంటే 100కు 100% పెన్షన్ వస్తుందయ్యా అని చెప్పి నవ్వుకుంటూ చెప్తా ఉన్నారు అధ్యక్ష ధైర్యంగా ఉంది అధ్యక్ష ఇవాళ ఎమ్మెల్యేలో మేము ఎక్కడికైనా వెళ్తే మాకు పెన్షన్ రావట్లేదని చెప్పి మా కాళ్ళకు అడ్డం పడ్డేవాళ్ళు దాదాపు లేరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష దీనివల్ల మరి ఆ వయోవృద్ధులకు కానీ వితంతువులకు కానీ వికలాంగులకు కానీ ఈ ప్రభుత్వం ఒక భరోసా కల్పి